మీరు ప్రలోభ పెడతారు. నేను బలవంతం ఫోర్స్గా చేస్తారన్నాం. వాట్ ఈస్ ప్రలోభ? ప్రలోభం వేరు, బలవంతం వేరు. ప్రలోభం ఏంటి? మీ బలవంతం ప్రలోభం ఏంటి? ప్రలోభ పెట్టడం అంటే వాడి బలహీనతను ఆసరాగా పెట్టుకుని, ఇప్పుడు వాడు ఏదో కష్టకాలంలో ఉంటాడు, వాడు ఏదో రోగంతో బాధపడుతున్నాడు, నీ రోగం పోద్ది, నీ కష్టం పోయిద్ది, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇవి ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెట్టడం అంటే విలువ తక్కువ దాన్ని తీసుకొచ్చి ఇది ఇంట్లో పెట్టుకుంటే ఇంకేదో జరిగిద్ది, ఇది ఇంత విలువైంది అని అంటగట్టడం. ఏదో ఉంగరాలు, రంగురాలు అది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఫారినర్ ఒక అమ్మాయి వస్తే ఆమె 6 కోట్లు పెట్టి ఒక వజ్రం అనుకుని కొందంట, ఈ రంగురాలు అంట. ఇప్పుడు అది ప్రలోభ పెట్టడం, ఇది ఇంత విలువైన వజ్రం అని చెప్పి. ఇప్పుడు అది అందులో బలవంతులు ఇష్టపూర్వకంగానే తీసుకుంది, స్పృహతోనే తీసుకుంది. వీళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే తీసుకున్నట్టు ఉంటుంది, స్పృహతోనే తీసుకున్నట్టు ఉంటుంది. కానీ ప్రలోభ పెట్టి దీని ప్రయోజనం ఎంత అంటే క్రైస్తవ్యం కనీసం ఫోర్స్ఫుల్గా కాకపోయినా ఏదో జస్ట్ వాళ్ళకి ఆశ చూపి వాళ్ళు లోపరుచుకుంటుంది. ప్రలోభ పెట్టి అంటున్నావు అంతే కదా? 100%. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. 100% అది తప్పు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి. ఇంకొక మాట అంటాను నేను, హిందుత్వానికి నువ్వు అలా చెయ్యి, ప్రలోభపెట్టు. రాముడి ఇప్పుడు మీరు చేయలేని పని ఏది ఉతాలోడు చేస్తున్నాడని మీరు బాధపడే కంటే మీరు ఎలా తిరిగి మీరు అది చెయ్యండి. సరే మాట్లాడి, మీరు చెప్పండి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నా దృష్టిలో వాళ్ళకి ఆశ పెట్టో, కొంచెం ఏదైనా డబ్బులు ఇచ్చో, బియ్యం ఇచ్చో, ఉప్పు కారం ఇచ్చో వాళ్ళని ఏదైనా చేస్తే అది నేను అసలు యాక్సెప్ట్ చేయను క్రైస్తవ్యాన్ని. అట్లా చెప్పొద్దని చెప్తాను నేను ఎవరు కూడా, నా వరకు అయితే. సరే పక్కన పెడదాం. సరే ప్రలోభ పెడుతున్న స్పృహలో ఉన్నాడు అంటున్నావు కదా నువ్వే. స్పృహలో ఉన్నటువంటి వాడు వీడు నన్ను ఎందుకు ప్రలోభ పెడుతున్నాడు, నా తాత ముత్తాతల నుంచి ఇది వచ్చింది అని అతను స్టాండ్ అయిపోవాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఇక్కడికి వచ్చి దేవుడు స్వయంగా నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నా జీవితం మారిందని చెప్తున్నారు. సో నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు అంటున్నారు. ఇంకా నీకు సాక్ష్యం చెప్పాలంటే భారతదేశంలో దాదాపుగా క్రైస్తవులుగా జీవిస్తున్న వారిలో దాదాపుగా 50% అన్యులే. వాళ్ళు టెస్ట్ మనసు వినండి. 50% ఏంటి? మొత్తం భారతీయులే కదా. మళ్ళీ ఆ దృష్టిలో అంటలో నేను క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు, పుట్టు క్రైస్తవులు అనేటువంటిది కాకుండా హిందుత్వాన్ని విడిచి క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు. పుట్టు క్రైస్తవులు ఎప్పటి నుంచి ఉన్నారు అసలు? ఈ పుట్టు క్రైస్తవులు అంటే ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చింది, క్రైస్తవ్యం అనేటువంటిది వచ్చిందని మనం అనుకుంటాం. బట్ అంతకు ముందు నిజానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది భారతదేశంలోకి? ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. ఎప్పుడో ఏదో తోమా వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏదో అని కరెక్టా కాదా? చారిత్రకమైన కూడా ఉంది మద్రాసులో. ఆగండి ఒక నిమిషం. 2000 సంవత్సరాల క్రితమే తోమా వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవం వచ్చిందని చెప్తే దాన్ని మీకు ఎక్కువ నష్టం కలిగేలాగా నేను మాట్లాడగలను. ఆ పాయింట్ నేను మాట్లాడదానా? అది మీకే నష్టం. 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవం వచ్చిందంటే ఇప్పుడు దాకా ఎంతమందిని మీరు మార్చగలిగారు? 2000 సంవత్సరాల నుంచి మొన్న వచ్చి 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం వచ్చేసి ఎంతమందిని మార్చేసామంటే కొంచెం కాలం ఇట్లా ఎగడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. సేమ్ మీకు అప్లై చేస్తాను నేను అదే. ఏమని? హిందుత్వానికి అప్లై చేస్తాను. ఏమని? మాది పురాతనం నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళి ఎన్ని దేశాల్లో ఉంది? అలాంటి లక్షణాలు మాకు ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం. మీరు సేమ్ నాకు ఆపాదించింది క్రైస్తవ్యానికి ఆపాదించింది కేవలం హిందుత్వానికి కూడా నేను అదే ఆపాదిస్తాను. ఆపాదించండి, నేను చెప్తానండి. హిందుత్వాన్ని తీసింది, హిందుత్వాన్ని మా దేవుడు నుంచి అనేక మంది క్రైస్తవులు వస్తున్నారు. అసలు మీరు ఇక్కడ నేను చెప్తాను, ఇది ప్రాక్టికల్ కాదా? నేను చెప్తాను, ప్రాక్టికల్ కాదా? కాదు, నేను చెప్తా వినండి. కాదన్నా కదా, నేను చెప్తున్నా వినండి. హిందుత్వాన్ని మీరు ప్రపంచం అంతా రుద్దండి, అందరినీ మతం మార్చండి అని మా దేవుడు మాకు చెప్పలా. ఓకే, కాబట్టి మేము వాడిని ఎదుటి వాడిని ప్రలోభ పెట్టి వాడిని కొట్టో తిట్టో ఇంకో రకంగానో అవసరమైతే చంపేసో మతం మేము ప్రయత్నం చేయలేదు. మాకు అలాంటి లక్షణాలు లేవు అంటున్నా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. కంప్లీట్ చేయనండి, మీరు ఎంతసేపు మాట్లాడారు. ఆగండి. ఇంకొకటి, సరే మీరు 2000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎంతమందిని, మహా అయితే 10 కోట్ల మందిని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక 10% మంది క్రైస్తవులు అనుకుంటే, ఓవరాల్గా 10% అనుకుంటే 10 కోట్ల మందిని మార్చగలిగారు. ఏది 2000 సంవత్సరాల నుంచి. జస్ట్ ఇస్కాన్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఒక 60-70 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఇస్కాన్ అనే సంస్థ విదేశాల్లోకి వెళ్ళి ఎవరిని ప్రలోభ పెట్టదు. జస్ట్ భగవద్గీతలో ఏం ప్రలోభాలు ఉంటాయి, ఏముండవు కదా. భగవద్గీతలో ఫిలాసఫీ చెప్తాడు కృష్ణుడు. ఆ భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీ పట్టుకెళ్ళి ఎన్ని కోట్ల మందిని మతం మార్చారు చూడండి. ప్రలోభ పెట్టడం అంటే ఇది ప్రలోభ పెట్టడం అంటే ఇందాక నువ్వేమన్నావు అంటే వాళ్ళకి ఏదైనా పెట్టడం అన్నావు కదా, వస్తుందా పెట్టడం కూడా? ఏం పెట్టడం? ఏదైనా భోజనం పెట్టడం, ఆహార పదార్థాలు పెట్టడం, అది ఏం మార్చడం, అది ట్రాప్ చేయడం. అది ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా? ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా? అది ప్రలోభ పెట్టడం కాదు. అది ఏంటది? ఏమార్చడం. వాళ్ళు ఫిలాసఫీ చెప్తారు. అదే క్రైస్తవులు ఏమార్చడం. భగవద్గీతలో ఏం ప్రలోభాలు మీరు చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్లో ఏం ప్రలోభాలు ఉన్నాయో నేను చెప్తా.
మీరు భగవద్గీతలో ఇంకా మంది ఇది ఇంకా అటు వెళ్ళొద్దు, ఇంక ఇక్కడ తెగలేదు మనకి, ఇక్కడ తెగనేనండి, ఇక్కడ తెంచుతాం. ఏంటంటే భారతదేశంలోకి క్రైస్తవ్యం 2000 సంవత్సరాలు వస్తే ఏమి సాధించింది అన్నది మీ ప్రశ్న. దీని దగ్గర ముందు డిసైడ్ అవుదాం, ఒపీనియన్ కొద్దాం. నేను అనేది ఏంటంటే ఇంకో పాయింట్, హిందుత్వం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది భారతదేశంలో? అసలు ఆది నుంచి ఉన్నది అదే కదా. చెప్పండి, ఆదంటే ఆది అనాది అంటే ఎన్ని? భారతదేశమే కాదు, ఎన్ని సంవత్సరాలు? నాకు టైం చెప్పండి, టైం పీరియడ్ చెప్పండి. మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసు ప్రభు వారు అయితే 2000 సంవత్సరాలు. ఆల్రెడీ మనం మీ ఇంట్లో క్యాలెండర్ ఉందంటే ఏ ఇంట్లో ఉన్నా కూడా యేసు ప్రభే 2000 సంవత్సరాల క్రితం ఆయన లేడా? ఎవరు? ఆయన పరలోకంలో తండ్రితో ఉన్నారు. అది ఎప్పటి నుంచి ఉన్నాడు అక్కడ? ఆదికాండం నుంచి ఉన్నారు. ఆదికాండం అంటే ఆదాము సృష్టి. సుమారుగా ఓకే ఇయర్స్ చెప్పమంటే బైబిల్ ప్రకారంగా అయితే సుమారుగా ఒక 6000 సంవత్సరాలు. అంతకుముందు లేడు? ఉన్నాడు. మానవాడు లేదు. ఎప్పటి నుంచి? మానవాడు లేదు. మానవాళి గురించి అడగట్లా, మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటున్నా. సృష్టికర్త ఆయనే. ఆయన తర్వాత అన్ని సృష్టించాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? నో కౌంట్ కదా. మీ దేవుడి కంటే ముందు నుంచి హిందుత్వం ఉంది అంటే ఎప్పుడు? మీ దేవుడి కంటే ముందు నుంచి. అది ఎప్పుడు? మీ దేవుడు ఎప్పుడు ఉన్నాడో అంత ముందు నుంచి. అది చెప్పేటప్పుడు మీ దేవుడు ఎప్పుడు ఉన్నాడో మీరు చెప్పండి, దానికి ముందు నుంచి ఉన్నాడు. నేను అదే అంటున్నాను. నీ పాయింట్ ఖచ్చితంగా ఇయర్ చెప్పాలి. మీ దేవుడు బట్టలు వేసుకోవడం తెలియకముందే, ఆయన బట్టలు వేసుకోవడం తెలియకముందే క్రైస్తవ దేవుడు అసలు ఆయన ఎప్పుడు ఉన్నాడో తెలియదు అంటున్నాం. అన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఆయన కంటే ముందు అంటే ఇది మాటే గానీ పాయింట్ మీద మాట్లాడదామా? ఖచ్చితంగా ఈయన డేట్ తెలిస్తే ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, ఈ పాయింట్ మీద మాట్లాడదాం. 2 years అన్నారు, సారీ అంతేగా 2000 సంవత్సరాలు అన్నారు. టైం ఉంది. అబ్బాయి యేసుక్రీస్తు కంటే మా దేవుడు ముందు ఉన్నాడని చెప్పండి, ఓకే నమ్ముతాను నేను. అంతేగాని టైం పీరియడ్ లేని మా దేవుడి గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మొట్టమొదటి మానవుడు అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం హిందూ గ్రంథాల ప్రకారం ఆధారం ఏం లేదా? కొన్ని లక్షల సంవత్సరాలు ఉందా లేదా? భూమి అనాది. అనాది కాదు, అనాది. జీవుడు అనాది. మీకు దేవుడు కాన్సెప్ట్ నాకు చెప్పండి. నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు భూమి మీద? నారాయణ సంథింగ్ పిలుస్తారు కదా. నరుడు నారాయణుడు అనాదిగా ఉన్నారు భూమి మీద. కొన్ని ఏదో లక్షల సంవత్సరాల మీద కాదు నేను చెప్పట్లా. జీవుడు దేవుడు అనాది. హిందుత్వం ఇదే చెప్తుంది. ఓకే, దేవుడికి వయసు ఉందా లేదా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడితో, నువ్వు నేను లేని కాలం అంటూ లేదు, అనాదిగా మన ఇద్దరం ఉన్నామనే విషయం నాకు తెలుసు, నీకు తెలియదు, అది తేడా. ఓకే, బట్ నేనేమంటానంటే అది కల్పితం అంటున్నాను. మీదే కల్పితం, ఆధారం లేదు. అది కల్పిత గ్రంథం. అదే రుజువు చేస్తాం కదా. క్రైస్తవ గ్రంథానికి ఆధారం ఉంది. ఏముంది ఆధారం? ఆధారం ఉంది. శకపురుషుడుగా యుగపురుషుడుగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ నుంచి స్టాక్ డైలాగులు వద్దండి. ఇప్పుడు ఈ స్టాక్ డైలాగులు చెప్తే నాకు టిపికల్ యాంగ్జైటీ వచ్చింది. ఎందుకంటే అది చాలా అసహ్యంగా ఉంటాయి నాకు విని. వెనక్కి వెళ్దాం మరి. ఇప్పుడు పాయింట్ ఇక వెనక్కి వెళ్దాం మళ్ళీ. ఏది? అదే ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారో చూద్దాం. అది చూద్దాం కదా. మీ యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఓకే. యెహోవా ఎప్పటి నుంచి వచ్చాడు? సుమారుగా మనిషికి తెలిసి బైబిల్ ప్రకారంగా ఒక 6000 సంవత్సరాల నుంచి మనిషి పుట్టాడని తెలుసు. 6000 అసలు ఆయన అది ఆరంభం అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు. యెహోవా తండ్రి దేవుడు ఎప్పటి నుంచి భూమి ఆయన అసలు ఉన్నాడంటే మనిషికి ఎవరు చెప్పలేడు. మనిషి పుట్టింది మాత్రమే బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ ప్రకారం చెప్పగలుగుతాను. దీని మీద నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మొట్టమొదట భూమి మీద మనిషిని చేసింది మీ దేవుడే యెహోవా. ఎవరిని? ఆదాముని. ఆదాం కొడుకులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఇలా సంతానం వృద్ధి చెందింది. వీళ్ళందరూ ఎవరిని పూజించారు? సరే తండ్రిని అనుకో, అట్లే యెహోవా దేవుడిని, యెహోవాని పూజించారు అనుకో, అంతే. యెహోవాని కాకుండా వేరే దేవతలను పూజించడం ఎప్పటి నుంచి మొదలైంది?